భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు యావత్ ప్రపంచంలో మారుమోగిపోతోంది. 2014లో కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాక ఆయన క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం గ్లోబల్ లీడర్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ట్రంప్, పుతిన్, షీ జిన్పింగ్ స్థాయికి చేరుకున్నారు. ప్రపంచంలో 130 దేశాలున్న ఆ దేశాల నాయకుల పేర్లు మనలో చాలామందికి తెలియవు. మరి మోదీ పేరు ప్రస్తుతం యావత్ ప్రపంచానికి పాకింది. దీనికి తాజా ఉదాహరణ ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్స్ ఏకంగా 100 మిలియన్లకు చేరుకున్నారంటే మాటలు కాదు. అదే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను తీసుకుంటే 43 మిలియన్లు. ప్రపంచ నాయకులందరినీ కలిపినా మోదీకి సాటిరారు. ఇక ఇండియాలో ప్రతిపక్ష నాయకులు ఎవ్వరూ ఆయన ముందు నిలవలేరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టెక్నాలజీ అందిపుచ్చుకోవటంలో మోదీ ముందున్నారు. అందుకే ఆయనకు సోషల్ మీడియాలో యువ ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప. ప్రస్తుతం సినిమా హీరో అయినా, హీరోయిన్లైనా, క్రీడాకారులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సెలబ్రిటీల ప్రజాదరణకు కొలమానం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప. ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. టెక్నాలజీ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ఎవరైతే టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటారో వారు ప్రజాదరణలో అగ్రస్థానంలో ఉంటారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. విజనున్న నాయకుడు కాబట్టి ఆయన ముందుగానే టెక్నాలజీ రంగంలో రాబోయే మార్పుల్ని ఊహించి హైదరాబాదులో ఏకంగా హైటెక్ సిటీని నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుని నేరుగా తన ఫాలోవర్స్తో కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఆయనకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయి ఏకంగా 100 మిలియన్లకు అంటే 10 కోట్ల మందికి చేరుకున్నారు. ఇది ఒక సరికొత్త రికార్డని చెప్పుకోవాల్సిందే. భారత ప్రధానమంత్రి డిజిటల్ ప్లాట్ఫామ్ని సద్వినియోగం చేసుకుని సరికొత్త మైలురాయిని అధిగమించారు. భౌగోళిక రాజకీయాలతో పాటు దేశీయ రాజకీయాల్లో ఆయన ప్రభావం ఎంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్కి 43 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఇండోనేషియా మాజీ ప్రెసిడెంట్ జోడో విడోడోకు 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మోదీ ఫాలోవర్స్ విషయానికొస్తే ప్రపంచంలోని పలు సార్వభౌమ దేశాల జనాభా కంటే ఆయన ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక దేశీయంగా చూస్తే ఆయనతో పోటీపడే స్థాయి ఏ రాజకీయ నాయకుడికి లేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చాలా దూరంలో ఉన్నారు. ఇక ప్రధాని వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా, సాంస్కృతిక పరంగా యువతతో మమేకం కావడంతో ఆయనకు ఫాలోవర్స్ పెరిగారు. దీనికి ప్రధాన కారణం ఆయన డిజిటల్ ఇండియా, అఫోర్డబుల్ డేటాని అందుబాటులోకి తేవడంతో ప్రజలు పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లకు మారిపోవడం ఆయనకు బాగా కలిసొచ్చిన అంశం అని చెప్పుకోక తప్పదు. దీంతో ఆయన నేరుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఓటర్లతో కనెక్ట్ కాగలుగుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా డిజిటల్ విప్లవం రావడంతో మోదీ సాంప్రదాయ మీడియాని పక్కకు పెట్టారు. డిజిటల్ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన నేరుగా తన ఫాలోవర్స్తో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడడం, ఎవరైనా తమకు సేవలు అందడం లేదని ఫిర్యాదు చేస్తే వెంటనే దానికి పరిష్కారం చూపడం లాంటివి కూడా ఆయన ఫాలోవర్స్ పెరగడానికి ప్రధాన కారణం. ఇక ఎన్నికల్లో ఆయన కొత్త టెక్నాలజీని ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకున్నారు. ఆయన నేరుగా తన ఫాలోవర్స్తో ఎప్పుడూ అందుబాటులో ఉండడం మోదీకి బాగా కలిసొచ్చింది. ఎప్పుడూ ఖాళీగా కూర్చోకుండా కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రజల్లో మమేకం కావడం, అది యువతతో మమేకం కావడం యువతను బాగా ఆకర్షించింది. మనలో చాలామంది చూసే ఉంటారు. ఆయన రైళ్లలో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారితో కలిసిపోవడం, వారి నుంచి సమాచారం తెలుసుకోవడం లాంటివి కూడా ఆయన ఫాలోవర్స్ పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. టెక్నాలజీ రంగం గురించి ఆయన ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. ఇటీవల న్యూఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలోని అతిపెద్ద టాప్ కంపెనీల సీఈఓలు ఇండియాకి రావడంతో గ్లోబల్ మీడియాలో మోదీ పేరు మారుమోగిపోయింది. డిజిటల్ ఇండియాగా మార్చడంలో మోదీ కృషి తప్పకుండా ఉందని చెప్పుకోవాల్సిందే. ఇక ఇన్స్టాగ్రామ్లో మోదీ ప్రపంచ రికార్డ్ని బద్దలు కొట్టారు. గత గురువారం నాటితో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్లు దాటిపోయింది. ప్రపంచంలోని టాప్ 5 దేశాల నాయకుల ఫాలోవర్స్ని కలుపుకున్నా మోదీ దరిదాపుల్లోకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మోదీ 2014లో ఇన్స్టాగ్రామ్లో చేరారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫాలోవర్స్ కంటే రెట్టింపు ఫాలోవర్స్ ఆయనకున్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే 43.2 మిలియన్లుంటే అటు తర్వాత ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రాబోవో సుబియాంటోకు 15 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూలాకు 14.4 మిలియన్లు,
టర్కిష్ ప్రెసిడెంట్ ఎర్దోగాన్కు 11.6 మిలియన్లు, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలేకు 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇండియా విషయానికొస్తే మోదీకి దరిదాపుల్లోకొచ్చే ఏ రాజకీయ నాయకుడు లేనేలేడు. ఇన్స్టాగ్రామ్లో మోదీ తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కున్నారు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య 16.1 మిలియన్లు కాగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విషయానికొస్తే ఆయనకు 12.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇండియాలో ఆయన్ను మించిన రాజకీయ నాయకుడు లేడని తాజా ఇన్స్టా ఫాలోవర్స్ ని బట్టి తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఇక తాజాగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని బట్టి చూస్తే ప్రపంచంలోని అన్ని దేశాల నాయకులు సోషల్ మీడియాని వినియోగించుకుని వారు నేరుగా ప్రజలతో కనెక్ట్ కాగలుగుతున్నారు. ఇక ప్రధానమంత్రి మోదీ మాత్రం సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుని ప్రజలకు దగ్గరయ్యారు. సోషల్ మీడియా ద్వారా ఆయన గుడ్ గవర్నెన్స్ మెసేజ్తో పాటు ప్రజలకు తాము ఎలాంటి సేవలు అందించగలుగుతున్నామో వివరించి వారికి దగ్గరవుతున్నారు. సోషల్ మీడియాని వినియోగించుకోవడంలో మోదీ 100కు 100 మార్కులు కొట్టేశారని చెప్పుకోవాల్సిందే. ఇక ఇన్స్టాగ్రామ్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ యూజర్లు యాక్టివ్గా తమ అభిప్రాయాల్ని పాలుపంచుకుంటున్నారు. ఇన్స్టాలో టాప్ 10 ఫాలోవర్స్ విషయానికొస్తే రొనాల్డ్ తర్వాత అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ ఐకాన్ లయనల్ మెస్సీలున్నారు. క్రిస్టినో రొనాల్డోకు 671 మిలియన్ ఫాలోవర్స్ ఉంటాయి. మెస్సీకి 511 మిలియన్లు, సెలీనా గోమెజ్కు 415 మిలియన్లు, కైలీ జెన్నర్కు 391 మిలియన్లు, డ్వానీ జాన్స్కు 390 మిలియన్లు, ఆరియానా గ్రాండేకు 372 మిలియన్లున్నారు. కిమ్ కర్దాషియాన్కు 353 మిలియన్లు, బెయిన్స్ 308 మిలియన్లు, కోల్ కర్దాషియాన్కు 299 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇండియాలో క్రికెటర్ విరాట్ కోహ్లీకి 274 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. విరాట్ విషయానికొస్తే టాప్ 20 ర్యాంక్స్లో స్థానం దక్కించుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 100 మిలియన్లకు చేరినప్పుడు మోదీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. గత బుధవారం నాడు ఇజ్రాయెల్ పార్లమెంట్ మోదీకి అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మోడల్తో సత్కరించారు. ఇండియా, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాల్ని బలోపేతం చేయడానికి భారత ప్రధాని మోదీ చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ అవార్డుని ప్రదానం చేశారు. ఇక ప్రధాని తన ప్రసంగంలో ఇజ్రాయెల్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇజ్రాయెల్ దృఢ సంకల్పం, ధైర్యం, ఇండియాలో సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు. ఇజ్రాయెల్కు, ఇండియాకు మధ్య 2000 సంవత్సరాల క్రితం నుంచి మంచి సంబంధాలున్నాయన్నారు మోదీ. ఎస్తేర్ అనే పుస్తకంలో ఇండియాను హోడు అనేవారని మోదీ గుర్తు చేశారు. ఇక ఇండియాతో పాటు ఇజ్రాయెల్ 2 దేశాలు టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నాయి. ఇక ఇజ్రాయెల్ ఒంటి చేత్తో పొరుగున ఉన్న ముస్లిం దేశాల్ని గడగడలాడిస్తోంది. ప్రస్తుతం ఇండియాకు పొరుగునున్న పాకిస్తాన్, చైనాల నుంచి ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్తో స్నేహం ఎంతో అవసరం. అందుకే ఆయన ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లొచ్చారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.